అందరికీ నమస్కారం. టీకా వచ్చేదాకా టిప్పర తల్లే మా డాక్టర్ అంటున్నారు. ఏంటి ఇది అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే మొత్తం చూడండి. ఫోటోలో ఉన్న ఆ దేవత చేతిలో ఆకుల కట్ట ఉంది కదా, అది ఒక హీలింగ్ ఫ్రీక్వెన్సీ. ఆమె పూజలు అందుకోవడానికి దూరమయ్యింది కానీ శరీరానికి ఆ తల్లి తత్వం ఇప్పటికీ ఒక సైంటిఫిక్. షీ ఈజ్ నాట్ ఎ స్టోరీ, షీ ఈజ్ ఎ సిస్టమ్. ఏ హీలింగ్ ఫీల్డ్ డిజైన్ బై డివోషన్ పవర్డ్ బై క్వాంటమ్. టీకాలు రాకముందు మన పూర్వీకులు వ్యాధుల నివారణ కోసం ఎవరిని భక్తితో పూజించేవారో తెలుసా? శీతలమాత అని ఒక దేవత ఉన్నారు. ఆమెనే టిప్పర తల్లి అని కూడా అంటారు. ఆమెను పూజిస్తే జ్వరాలు, చర్మ వ్యాధులు, అలర్జీలు అంతటా దూరమవుతాయనే నమ్మకం. ప్రతి గ్రామంలో ఉండే శీతలమాత గుడి ఆరోగ్య క్షేమానికి రక్షణలా ఉండేదంట. సైంటిఫిక్ రీజన్స్. ఇది కేవలం విశ్వాసమే కాదు. ఈ రోజుల్లో కూడా జ్వరం వస్తే చేసేది ఏమిటి? కొంచెం శరీరానికి చల్లబడే ఫుడ్డు తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం. అదే శీతలమాత సింబాలిజం. ఆమె పూజలో ఉండే తీర్థం కూడా న్యాచురల్ యాంటీబయాటిక్ ఎఫెక్ట్ కలిగినది అని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. అందుకే ప్రకృతి పూజ పరమ వైద్యం. మనం మరిచినా దాన్నే మన పూర్వీకులు బతికిస్తున్నారు. మన శరీరంలో ఉండే వేడి, శీతలత్వం అన్ని అణుస్థాయిలో శక్తుల సమతుల్యతపై ఆధారపడినవి. శీతలమాత పూజ ఈ శక్తులను సమతుల్యం చేస్తూ బాడీలోని అనేక ట్రిగ్గర్స్ని రీసెట్ చేసి పవర్ కలిగే ప్రాక్టీస్. ఆమె చేతిలోని ఆకులు మెర్క్యూరీ లెవెల్స్ తగ్గించేవి. ఆమె తీర్థం అంటే నీరు కాదు, అది శరీరాన్ని హీలింగ్ మోడ్లోకి తీసుకువెళ్లే జీవోపచారం. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.